నెలల పాటు జైల్లో ఉంచి చంపటం కూడా అందులో భాగమే. జర్మనీ విషయం మీకు తెలుసు. ఇది 4వ మౌలిక లక్షణం. 5వది, ఫ్యాసిస్టులు ఏం ప్రచారం చేస్తారంటే దేశంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ప్రజల జీవన స్థితిగతులు బాగాలేవు అని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు నిజంగా ఆర్థిక స్థితిగతులు బాగు చేయటం కోసం ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక మోడల్ ఏది అభివృద్ధి చేయరు. ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక మోడల్గా ఉన్నటువంటి ఒక సోషలిస్ట్ మోడల్ను అణచివేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఇంకొక మోడల్ ఉండదు. వాస్తవానికి ప్రజలు ఏ కారణం వల్ల వాళ్ళ భౌతిక జీవితం సంక్షోభంలోకి పోయిందో, అంటే ఈ దోపిడీ, సంపన్న వర్గాల దోపిడీ వల్ల, పెట్టుబడి యొక్క దోపిడీ వల్ల నిరుద్యోగం పెరగటము, ప్రజల దగ్గర సంపద లేకుండా పోవటం, ఇవన్నీ ఏదైతే జరిగినాయో వాటిని నిరాఘాటంగా కొనసాగిస్తాను. అంటే ఫ్యాసిస్టులు చరిత్రలో ఎప్పుడు కూడా పెట్టుబడిదారీ వర్గాల వైపు, సామ్రాజ్యవాద వర్గాల వైపే ఉన్నారు, కానీ వాళ్ళకు వ్యతిరేకంగా లేరు. కాబట్టి ఈ 5 లక్షణాలు, రాజ్యం నియంతృత్వ రాజ్యంగా ఉండటం, ప్రైవేటు హింస విపరీతంగా జరగటము, జాత్యహంకార భావన చుట్టూ సమాజాన్ని అంతా కేంద్రీకరించేటట్టు చేయటము, ప్రజల తరపున పోరాడేటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా అణచివేయటము, వారి ఆర్థిక మోడల్ పూర్తిగా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు అనుకూలంగా మాత్రమే కొనసాగించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రజలు ఎందుకు తిరగబడకుండా, మాట్లాడకుండా ఉంటారు? వీళ్ళని మేనేజ్ చేయటం ఎట్లా అనే దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ 5 లక్షణాలలో కూడా వచ్చినాయి. అది ఇటలీలో కానీ జర్మనీలో కానీ, జర్మనీలో అంతమంది యూదులను చంపేసిన తర్వాత జర్మనీలోకి వచ్చినటువంటి లాభం ఏమి లేదు కదా. ఇటలీలో కూడా అంత హింస జరిగిన తర్వాత ఒక చరిత్రలో ఫ్యాసిస్ట్ నియంత్రిత దేశంగా అది మిగిలిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చిన లాభం ఏమి లేదు, ప్రజలకు వచ్చినటువంటి లాభం ఏమి లేదు. పైగా వాళ్ళు కూడా చాలా అణచివేతకు, యుద్ధాల్లో హింసకి, మానవహననానికి కూడా గురైంది. అయితే ప్రజలు ఇటువంటివి వద్దు, ఈ ఫ్యాసిస్ట్ తరహా పరిపాలన వద్దు అని అడగకుండా వాళ్ళని 2 మార్గాల ద్వారా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఒకటి, ఇప్పుడు మనకు చర్చలకు వచ్చింది, వాళ్ళని అందరినీ జాతీయవాదం చుట్టూ తిప్పుతూ ఉంటారు. ఇదంతా మన ఉద్ధరణ కోసమే, మన జాతి ఉద్ధరణ కోసమే, మన దేశం త్వరలో చాలా గొప్ప దేశంగా ఎదగబోతున్నది, కాబట్టి మీరు ఇవన్నీ కొంతకాలం భరించాలి. మన ఈ స్థితికి అవతలి వర్గాల వైపు వాళ్ళే కారణమని, ఇది చాలామంది భ్రమలో, ఇటువంటి భ్రమలలో పడే అవకాశం ఉంటుంది. నిజంగా వీళ్ళు మన దేశం కోసమే చేస్తున్నారు కావచ్చు, మన జాతి ఉద్ధరణ కోసమే చేస్తున్నారు కావచ్చు, చేయనివ్వండి అని, అంటే వీళ్ళ రాజకీయ అభిప్రాయాలన్నీ కూడా నియంత్రణకు అనుకూలంగా మౌల్డ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక పెద్ద ప్రాపగండా ద్వారా జరుగుతూ ఉంటుంది. ఇది మామూలు ప్రాపగండా కాదు, ఇది చాలా ఎక్స్పర్టైజ్ ప్రాపగండా ద్వారా జరుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇటలీలో అటువంటి ప్రాపగండానే జరిగింది. జర్మనీలో అయితే మీకు తెలుసు, ప్రాపగండకి అది పెట్టింది పేరు. గోబెల్స్ అనేవాడు ఒక ఎడిటర్ కాదు, వాడు హీ వాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ ప్రాపగండా. ఒక మినిస్ట్రీ ఆఫ్ ప్రాపగండా అనే ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేసిండ్రు జర్మనీలో. మన దగ్గర ఒక మినిస్ట్రీ లేదు, అన్ని మినిస్ట్రీలు అన్నీ అవే పనిచేస్తుంది. కాబట్టి ఫ్యాసిజం అనే దానికి ఇన్ని లక్షణాలు ఉంటాయి. ఫ్యాసిజం మొట్టమొదటిగా ఈ ఉదారవాద ప్రజాస్వామ్య విధానాన్ని రద్దు చేస్తుంది. అంటే మనం ఏదైతే అనుకుంటామో ఈ పార్లమెంటు ఒక డమ్మీ పార్లమెంటుగా మారుతుంది, దాంట్లోనే వాళ్ళు మాత్రమే ఉంటారు, రాజ్యాంగం పక్కకు పెట్టి వేయబడుతుంది, పార్లమెంటు నియంత్రణ చెప్పినట్టు తప్ప ఇంతకంటే భిన్నమైన తీర్పులు ఇవ్వకుండా ఉంటారు. కాబట్టి ప్రజలకు ఇంకొక ప్రత్యామ్నాయం లేదు, వాళ్ళ బాధలు వెంటిలేట్ చేసుకోవటానికి. తిరగబడితే ప్రైవేట్ సైన్యం ఉంటుంది. ఇది ఫ్యాసిజం. అయితే ఫ్యాసిస్టులు
ఇంత అన్యాయంగా కూడా వ్యవహరిస్తూ ప్రజల జీవితాలని సంక్షోభంలోకి నెడుతూ కూడా ఎట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చిండు అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పిన మన జాతి సంక్షోభంలో ఉంది. మన జాతి ఇంత అధ్వాన్న స్థితిలో ఉండేందుకోసం గత పాలకులు కారణం. ఆ గత పాలకులు అసమర్థులు, దద్దమ్మలు. వాళ్లకు జాతి పట్ల ఏమీ ప్రేమ లేదు, అఫెక్షన్ లేదు. వాళ్ళు పాశ్చాత్య భావనలో ఉండేటువంటి వాళ్ళు, లేదా పాశ్చాత్య మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇవన్నిటినీ బాగు చేయటం కోసం మనకు ఒక బలమైన నాయకుడు కావాలి. ఆ బలమైన నాయకుని వెనుక మనమంతా ఉండాలి. మనము చిన్న చిన్న విషయాల గురించి పట్టింపులకు పోవద్దు. వాళ్ళు చేసుకోనివ్వాలి ఆ పనులన్నీ. ఆ బలమైన నాయకుడు ఏం చేయాలో ఈ జాతిని ఉద్ధరించడానికి అవన్నీ మనం చేసుకొనియాలి. రెండో స్టెప్లో రాజ్యాంగం ఈ జాతిని పునర్వైభవం తీసుకురావడానికి చేసే ప్రయత్నాలకి రాజ్యాంగంలోని కొన్ని అంశాలు కనుక అడ్డు వచ్చినా కూడా మీరు రాజ్యాంగం గురించి పెద్దగా పట్టించుకోవద్దు. సుప్రీంకోర్టులో జడ్జీలు కూడా మన నాయకునికి, మన అత్యంత దేశభక్త నాయకునికి లేదా దేశభక్త పార్టీకి వారి విధానాలకు అడ్డొచ్చే విధంగా పార్లమెంటు కూడా తీర్పులు ఇవ్వకూడదు. ఇవన్నీ చెప్తూ మన ఈ స్థితికి వాస్తవంగా ఫలానా మతానికి సంబంధించినటువంటి వాళ్ళు లేదా ఫలానా జాతికి సంబంధించినటువంటి వాళ్ళు కారణం. వాళ్ళే కనుక లేకపోతే అసలు మనం ప్రపంచంలో అత్యున్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు. ఆ జాతులను మనం పరిష్కరించుకోవాలి. ఆ జాతుల సమస్య మనకు లేకుండా చేసుకోవాలి. మన జాతిని ఈ దేశంలో మన జాతే ఉండే విధంగా, మన జాతే అద్భుతంగా మారే విధంగా ఉండాలి. దీనికి అడ్డు వచ్చే ఇటువంటి ఏ జాతులను మనం స్పేర్ చేయకూడదు. ఎందుకంటే ఆ జాతులు చరిత్రలోనే కాకుండా ఇప్పుడు కూడా దేశంలో అల్లకల్లలో సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తాంట అనే పేరు మీద మిగతా ప్రజలందరినీ, ఆ జాతుల వాళ్ళనే కాకుండా మిగతా ప్రజలందరినీ కూడా వాళ్ళు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాంట. ఇదంతా మనకు సహజంగానే చాలా రోజుల నుంచి వింటున్నాం కదా అని అనిపిస్తుంది. కానీ ఇది మన దేశంలో జరిగినట్టుగా మనం అవి అన్నీ ఈ సందర్భాలన్నీ మనకు గుర్తుకొస్తున్నాయి. కానీ ఇదంతా ఫ్యాసిస్ట్ దేశాల్లో జరిగినటువంటి ప్రాపగండ. కాబట్టి మన దేశం ఫ్యాసిస్ట్ దేశంగా మారుతున్నదా లేదా అనేటువంటిది మనం ఈ 5 లక్షణాలలో ఎన్ని లక్షణాలు ఏ మేరకు కలిగి ఉన్నదనేటువంటిది మనం పరిశీలించుకుంటే తెలిసిపోతుంది. మనం ఇంకా ఫ్యాసిస్ట్ సందర్భంలోకి వెళ్ళలేదు అని కొంతమందికి ఏమైనా ఉంటే 2019లోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ పార్లమెంటులో ఈ దేశంలో ఎర్లీ సైన్స్ ఆఫ్ ఫ్యాసిజం నాకు కనిపిస్తున్నాయని ఆమె ఒక 6 లక్షణాలు చెప్పి ఉంది. అంటే మీడియాను అణచివేయటం, ప్రజలకు వాయిస్ లేకుండా చేయటము, రాజకీయ నాయకులు మతము తేడా లేకుండా కలిసిపోవటం, ఇటువంటివన్నీ ఆమె చెప్పి ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు గడిచినాయి. సుప్రీంకోర్టు కూడా ఎట్లా గతంలో ఉన్నంత తటస్థ్యాన్ని కూడా కాకుండా ఎట్లా ఇప్పుడున్నటువంటి నియంత్రణలు చెప్పినట్టుగా, అది అయోధ్య తీర్పు కానివ్వండి, ఇంకా తర్వాత కాశ్మీర్ 370 ఆర్టికల్ మీద వచ్చినటువంటి కూడా కానివ్వండి, వీళ్ళు ఎలా చెప్తే అలా తీర్పులు వస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి మన భారతదేశం చాలా వరకు అంటే మొత్తంగా ఫ్యాసిస్ట్ సందర్భంలోకి మనం వెళ్ళిపోయినాం. ఎందుకంటే ఈ లక్షణాలన్నీ మనకు ఉన్నాయి కాబట్టి. ఇది మన దేశంలో జరుగుతున్నటువంటి ఫ్యాసిజం, నెలకొల్పబడుతున్నటువంటి ఫ్యాసిజం. అయితే ఈ స్థితిలోకి మనం ఎట్లా వచ్చినాం? మనం ఎంతో కొంత ఉదారవాద ప్రజాస్వామ్యంలో ఉండి ఇది ఇట్లాగే ఉంటుంది,
ఇంకా మెరుగవుతుంది అని ధీమాగా ఉన్నటువంటి వాళ్ళం తిరిగి ఒక ఫ్యాసిస్ట్ ముఖంలోకి, ఫ్యాసిస్ట్ గుప్పెట్లోకి ఎట్లా పోయినాం, ఇక్కడికి దాకా మనల్ని తీసుకొచ్చింది ఎవరు అని మనం చూస్తే, దేనికైనా వెనుక ఒక సంస్థనో ఒక పార్టీనో ఉంటుంది. స్వాతంత్ర పోరాటం జరగాలన్నా ఒక పార్టీ ఉండాలి, విప్లవాలు తీసుకురావాలన్నా ఒక కమ్యూనిస్ట్ పార్టీ లాంటిది ఏదో ఉండాలి. అవేవి లేకుండా స్వాతంత్ర పోరాటాలు రావు, లేకపోతే పెద్ద మౌలికమైనటువంటి సామాజిక మార్పులు కూడా జరగవు. మరి మనం ఫ్యాసిజంలోకి రావడానికి కారణమైనటువంటి పార్టీ ఏంటిది? అది భారతీయ జనతా పార్టీ కాదు, అది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. కాబట్టి మనం ఫ్యాసిజం గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే, భారతదేశంలో ఫ్యాసిస్టు ఆవిర్భావం గురించి తెలుసుకోవాలంటే మనం ఆర్ఎస్ఎస్ చరిత్ర దగ్గర నుంచి రావాలి. ఈరోజు మీరు చూసినా కూడా భారతదేశ రాజకీయాలలో చాలామంది బీజేపీ గురించి తప్ప ఆర్ఎస్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడతలేరు. ఎందుకంటే 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, చాలామందికి తెలియక మాట్లాడతలేరు, మామూలు ప్రజానికం ఏదుంటే. రాజకీయ పార్టీలు వాళ్ళు ఏదుంటే తెలిసి అవకాశవాదంతో వాళ్ళు మాట్లాడతలేరు. వాళ్ళు ఎంతసేపు బీజేపీ గురించి, బీజేపీని ఓడించాలి ఇటువంటి మాట్లాడుతున్నారు. కానీ బీజేపీని ఓడిస్తే ఫ్యాసిజం పోతుందా? ఎందుకంటే పోదు అట్లా. ఎందుకంటే ఈ ఫ్యాసిజానికి కారణం ఏంది? బీజేపీ కాదు కాబట్టి. అయితే మనం ఆర్ఎస్ఎస్ చరిత్రలోకి వెళ్ళి వాళ్ళ గురించి కొంత తెలుసుకొని, ఎట్లా వాళ్ళు ఈ 140 కోట్ల మంది ప్రజలని ఫ్యాసిస్టు పాలనలోకి తీసుకుపోతున్నారు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 1925లో సెప్టెంబర్ 27వ తారీఖు దసరా రోజు మహారాష్ట్ర నాగపూర్లో కేశవ బలీరామ్ హెగ్డేవార్తో పాటు మరొక 4 చిత్పవన్ బ్రాహ్మణులు కలిసి ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థకు రూపకల్పన చేశారు. ఒక సంవత్సరం తర్వాత 1926లో దానికి ఆ పేరును వాళ్ళు ఖరారు చేసుకున్నారు. అప్పటిదాకా ఆ పేరు లేదు, ఏదో రఫ్గా అనుకున్నారు. చిత్పవన్ బ్రాహ్మణులు అంటే ఎవరు అనేది తెలుసుకోవాలనంటే మనం, అయితే ఈ కేశవ బలీరామ్ హెగ్డేవార్ చిత్పవన లేకపోతే దేశస్థ బ్రాహ్మణ అనే విషయంలో వేరువేరు సోర్సెస్ వేరువేరుగా చెప్తున్నాయి. కానీ ఎక్కువ మంది చిత్పవన్ బ్రాహ్మణులే అంటున్నారు. చిత్పవన్ బ్రాహ్మణులు అంటే ఎటువంటి వాళ్ళు తెలుసుకోవాలనంటే, మనకు మహారాష్ట్రలో 18-19 శతాబ్దాలలో కొనసాగినటువంటి పీష్వా బ్రాహ్మణుల పాలన గుర్తు తెచ్చుకోవాలి. పీష్వా బ్రాహ్మణ రక్త సంబంధీకులే చిత్పవన్ బ్రాహ్మణ్స్. కాబట్టి రేపు రాబోయే భారతదేశ సమాజం ఎట్లుంటుందో కొంత మనం సూచాయగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యంగా వాళ్ళు పెట్టుకున్నది ఈ దేశాన్ని ఆ రోజు నుండి, ఇవాళ కాదు, ఆ రోజు నుండి ఈ దేశాన్ని హిందూ రాష్ట్రగా ఏర్పాటు చేసుకోవాలి. రాష్ట్రం అంటే దేశం అని. ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చుకోవాలి. అంటే పాకిస్తాన్ ఎట్లయితే ముస్లిం దేశం ఉంటుందో ఇట్లా ఈ టైపులో అన్నట్టు వాళ్ళు అలా అనుకున్నది. దానికి వాళ్ళ సిద్ధాంతం సావర్కర్ అభివృద్ధి చేసినటువంటిది హిందుత్వ సిద్ధాంతం. వాళ్ళ మార్గాలు, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలు, ఒకటి ప్రాపగండా, రెండవది ఒక పారామిలిటరీ సైన్యం. ఆ సైన్యమే ఆర్ఎస్ఎస్ శాఖల ద్వారా తయారవుతూ ఉంటుంది. ఈ రెండింటి మీద ఆధారపడి వాళ్ళు లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నారు. వాస్తవానికి 1925ని కనుక మనం గమనిస్తే స్వాతంత్ర పోరాటాలు పెళ్ళిబుక్కుతున్నటువంటి కాలం.
ఒక గాంధీ, నెహ్రూ లాంటి ఉదారవాద ప్రజాస్వామికవాదులే కాకుండా కమ్యూనిస్టు విప్లవకారులు ఉన్నారు, కమ్యూనిస్టు పార్టీలు ఉన్నాయి. చాలా చోట్ల అనేక రకాల తిరుగుబాట్లు డిస్క్రీట్గా కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. అనేక సామాజిక ఉద్యమాలు ఉన్నాయి. కానీ స్వాతంత్ర పోరాటాన్ని కూడా పక్కకు పెట్టి ఇతర ఏ అభివృద్ధికరమైనటువంటి అంశాల జోలికి పోకుండా ఒక వర్గం హెగ్డే వారితో పాటు ఈ దేశాన్ని హిందూ దేశంగా చూడాలని కలలు కన్నారు. వాళ్ళు వీర సావర్కర్గా పేరు పొందిన విడి సావర్కర్, బిఎస్ మూంజే, కేబి హెగ్డేవార్, తర్వాత ఎంఎస్ గోవాల్కర్, తర్వాత శ్యామప్రసాద్ ముఖర్జీ, లాలా లజపతి రాయ్, మదన్ మోహన్ మాలవ్య, వీళ్ళందరూ ఈ దేశాన్ని హిందూ దేశంగా చూడాలని కలలు కన్నారు. వీళ్ళందరూ ఆర్ఎస్ఎస్లో లేరు. కొంతమంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఉన్నారు, కొంతమంది హిందూ మహాసభలో ఉన్నారు. కానీ వీళ్ళందరికీ ఒక ఉమ్మడి లక్ష్యం దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి. అయితే వీళ్ళు సడన్గా ఈ నిర్ణయానికి వచ్చిందా ఇట్లా దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారు అనంటే, అప్పటికి ఉన్నటువంటి పరిణామాలు కనుక మనం చూస్తే వాళ్ళ నిర్ణయం తీసుకోవటానికి, ఆ నిర్ణయాన్ని అమలు చేయటానికి, వాళ్ళకు మద్దతు దొరకటానికి మనకు కొన్ని కారణాలు కనిపిస్తాయి. నిజానికి 1925 వరకు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడే కాదు అంటే బ్రాహ్మణ వర్గం ఇది స్టార్ట్ చేసింది ఆర్ఎస్ఎస్ కాబట్టి ఈ హిందుత్వ నాయకులందరూ బ్రాహ్మలే అని గుర్తుపెట్టుకోవాలి. బ్రాహ్మలందరూ హిందుత్వాలు నాయకులు కాదు, కానీ హిందుత్వ నాయకులందరూ బ్రాహ్మలే. కాబట్టి ఈ తేడాను మనం మర్చిపోవద్దు. ఒక 2000 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కూడా, మొదటి 1000 సంవత్సరాలు నిరాఘాటంగా ప్రత్యక్షంగా, తర్వాత ఒక 1000 సంవత్సరాలు ముస్లిం పాలన సందర్భంగా పరోక్షంగా కూడా బ్రాహ్మణ వర్గం ఈ దేశంలో సర్వసుఖాలను అనుభవించింది. అంటే కూర్చొని తిన్నారు, అవసరం లేని గౌరవాన్ని పొందిండ్రు, మొత్తం సమాజంతో సేవలు చేయించుకున్నారు, కాళ్ళు మొక్కించుకున్నారు, రకరకాలుగా చేసుకున్నారు. అంటే వాళ్ళ ఆధిపత్యం, వాళ్ళు కూర్చున్న కాడికి అన్నీ వచ్చినాయి. ఆహారం వచ్చింది, మర్యాద వచ్చింది, ప్రతిదీ వచ్చింది. అది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి బీటలు వారటం మొదలైంది. ముస్లిం పాలనలో కూడా వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగింది. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది కొంచెం పరిస్థితి మారటం మొదలైంది. వాస్తవానికి బ్రిటిష్ వాళ్ళు కూడా స్థానిక సంస్కృతి సాంప్రదాయాలలో, మత విషయాలలో జోక్యం చేసుకొని కలగజేసుకొని వాళ్ళని డిస్టర్బ్ చేసి వాళ్ళు కూడా డిస్టర్బ్ కావాలని ఏం అనుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళ పరిపాలన సాధ్యమైనంత వరకు స్థానిక విషయాలలో జోక్యం చేసుకోకుండానే వాళ్ళు ఏం చేయాలో అది చేసుకుంటూ పోయారు. అయినప్పటికీ కూడా అప్పటికి కొంత చదువుకున్న వర్గం లేదా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఇబ్బంది కలగనంత వరకు వాళ్ళ అవసరాల మేరకు, అంటే వాళ్ళొక పరిశ్రమ పెట్టుకున్నారు, కార్మికులు కావాలి, కార్మికులు గ్రామాలలో ఉన్నారు, వాళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ కావాలి, కాబట్టి కొన్ని అక్కడి నుంచి మార్చడానికి అవసరమైనటువంటి కావాలి, వాళ్ళు చదువుకున్న లేబర్ కావాలి, మిగతా వాళ్ళందరికీ చదువు చెప్పాలి. ఇట్లా కొన్ని విధానాలు వాళ్ళు తీసుకోక తప్పలేదు. అవన్నీ తీసుకుంటూ వచ్చిండు. అట్నే కొంత చదువుకున్న వర్గం, అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు, మిగతా అంబేద్కర్ లాంటి మిగతా వాళ్ళు కూడా పాశ్చాత్య దేశాలకు వెళ్ళటం, అవి చూడటం, ఇట్లా మనం ఎందుకు ఉండకూడదని ఇక్కడ కొన్ని ఉద్యమాలు ప్రారంభించటం. ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇది మన పరిస్థితి ఏం బాగాలేదు, ఇంత అన్యాయంగా ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు, మతం ఉంటే ఉండనివ్వండి, కులం ఉంటే ఉండనివ్వండి, కానీ ఈ అణచివేత వివక్ష లేకుండా ఉండాలి అని వాళ్ళు కొంత లిబరల్గా ఉండేటువంటి వారి వర్గం కూడా పెద్ద ఎత్తున ఉంది. అందరూ ఇంత ఆర్థడాక్స్గా, ఇంత తీవ్ర మతతత్వవాదులు ఏం కాదు. అయినా ఈ రకంగా సామాజిక ఉద్యమాలు, ఒకవైపు అంబేద్కర్, పెరియార్, జ్యోతిరావు పూలే, సాహు మహారాజు ప్రారంభించినటువంటి రిజర్వేషన్స్, కేరళలో అయ్యంకాళి, మహాత్మా అయ్యంకాళి, మన దగ్గర భాగ్యరెడ్డి వర్మ, ఇట్లా అనేక సామాజిక ఉద్యమాలు బ్రాహ్మణ
ఆధిపత్యాన్ని ప్రశ్నించుకుంటూ వచ్చినాయి. తమిళనాడులో తర్వాత జస్టిస్ పార్టీగా మారినటువంటి బ్రాహ్మణేతర ఉద్యమం, దాని తర్వాత పెరియార్ కొనసాగించిండు. కాబట్టి బ్రాహ్మణుల ఆధిపత్యము బీటలు వారటానికి ప్రత్యక్షంగా బ్రిటిష్ వాళ్ళే కాకుండా చైతన్యం పొందినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, ప్రత్యేకించి పీడింపబడుతున్నటువంటి వర్గము ప్రశ్నించటము, ఈ మోడల్ బాగాలేదని చెప్పటము అనేది జరుగుకుంటూ వస్తుంది. కాబట్టి బ్రాహ్మణ వర్గం అంతా డిఫెన్స్లో పడిపోయింది. బ్రాహ్మణ వర్గము అవును మన హిందూ వ్యవస్థ బాగుంది, మనందరం హిందూ మతంలోనే ఉందాము అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వీళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి లేదు. అట్లా వాళ్ళు డిఫెన్స్లో ఉండేటువంటి స్థితిలో బ్రిటిష్ వాళ్ళు 1905లో అంటే క్రమంగా భారతదేశ స్వాతంత్ర పోరాటాలు బలపడుకుంటూ వస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాటాలు చేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేయాలి. కాబట్టి వాళ్ళు మెల్లగా ఈ స్వాతంత్ర పోరాటంలో ఉన్న హిందూ ముస్లింలను విడగొట్టేటువంటి అవసరం కోసం, ఈ ఉద్యమాన్ని బలహీనపరచడం కోసం మెల్లగా ముస్లింల అస్తిత్వవాదాన్ని ఎంకరేజ్ చేయటం, వాళ్ళకు కొన్ని ప్రోత్సాహాలు ప్రకటించటం అనేది జరిగింది. అంటే 1905లో బెంగాల్ విభజన కావచ్చు, తర్వాత ఈ మింటో మార్లే సంస్కరణల సూచనల ఫలితంగా ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాల కేటాయింపు కావచ్చు, ఇవన్నీ కూడా అప్పుడు బ్రాహ్మణులకు ఒక అవకాశం దొరికింది. చూడండి, ముస్లింలకు బ్రిటిష్ వాళ్ళు ఇన్ని చేస్తున్నారు, వాళ్ళకు ప్రత్యేక నియోజకవర్గాలకు ఇస్తున్నారు, వాళ్ళకు ప్రత్యేక స్కూళ్ళు పెడుతున్నారు, వాళ్ళకు ప్రత్యేకంగా గౌరవాలు ఇస్తున్నారు, హిందువులకు ఏం చేస్తలేరు, హిందువులకు చాలా అన్యాయం జరిగిపోతుంది అని ప్రారంభించారు. చూసే వాళ్ళకి నిజమే కదా, హిందూ వాళ్ళకి ఏం చేస్తలేరు, ముస్లిమ్స్కి ఎక్కువ చేస్తున్నారు అనిపించింది. ఇప్పుడు బ్రాహ్మణులకి ఒక బ్రేక్ త్రూ పాయింట్ దొరికింది. అంటే హిందువులందరినీ మనందరం కలిసికట్టుగా ఉండాలి, లేకపోతే చూడండి ముస్లిమ్స్ ఎట్లా లాభపడుతున్నారు అని ఒక శత్రువును చూపించి ఆర్గనైజ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం దొరికింది. అంతకుముందు ఆ పరిస్థితి లేదు, అప్పుడు వీళ్ళే శత్రువులు. ఇట్లా క్రమంగా ఆర్ఎస్ఎస్ కంటే ముందే అంటే రాజా రామ్మోహన్ రాయ్ 1828లో ఒక సంఘం ప్రారంభించిండు. అయితే ఆయన హిందూ దురాచారాలకు వ్యతిరేకంగానే ఆయన కేంద్రీకరించిండు, కానీ హిందూ మతస్థులందరూ ఐక్యం చేయాలని అనుకోలేదు. తర్వాత 1870లలో అనుకుంటా ఆర్య సమాజ్ ప్రారంభమైంది. ఈ ఆర్య సమాజ్ సిద్ధాంతం ఏంటంటే ఇప్పటికీ కూడా హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ ఒకటిగా ఉండాలి, కానీ ఈ కుల వ్యవస్థ ఉండవద్దు, విగ్రహారాధన ఉండవద్దు, పూజారి వ్యవస్థ ఉండవద్దు, వివక్ష ఉండవద్దు, బాల్య వివాహాలు ఉండవద్దు, ఇటువంటి కొన్ని వాళ్ళు అభివృద్ధికరమైనటువంటి సంస్కరణలో ముందు పెట్టి ఆ రకంగా హిందువులందరం ఐక్యంగా ఉందామని ఆర్య సమాజ్ చెప్పుకుంటూ వచ్చింది. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం ఇది జరిగింది. తర్వాత మెల్లమెల్లగా హిందువులందరూ ఏదో రకంగా మనం ఐక్యం కావాలనుకుంటూ వచ్చిండ్రు. ఈ సమయంలో 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది ఈ బ్రిటిష్ వాళ్ళ ప్రోత్సాహంతో. ఇదే అదునుగా ఇందాక మనం చెప్పినట్టుగా బ్రాహ్మణులందరూ లేదా బ్రాహ్మణ వర్గం హిందూ ఐక్యత పేరు మీద మనం అలా అయితే మన ఆధిపత్యం సుస్థిరం చేసుకోవటానికి, మెజారిటీని మన దగ్గర ఉంచుకోవడానికి పనిచేస్తుందని చెప్పి వాళ్ళు ఈ హిందూ ఏకీకరణ ఉద్యమాలు తీవ్రతరం చేసినారు. అందులో భాగమే 1915లో హిందూ మహాసభ ఏర్పడింది. దానికి పేరు 1921లో ఇచ్చుకున్నారు, కానీ 1915లో దానికి రూపకల్పన జరిగింది. వాళ్ళు అలా ప్రయత్నం చేసుకుంటూ వచ్చిండ్రు. అప్పటికి కూడా వాళ్ళు ఏంటంటే మా ఆర్థడాక్స్ హిందువులకి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉండాలి, మీరు ముస్లిమ్స్కి ఇచ్చినట్టుగా ఇంతవరకే వాళ్ళు అనుకుంటూ వచ్చిండ్రు. వాళ్ళు కూడా ఒక తీవ్ర మతతత్వవాదులేం కాదు అప్పటికీ కూడా. కాలక్రమంలో హిందూ మహాసభ కూడా 1930 నాటికి ఒక రాజకీయ పార్టీగా మారింది.
తర్వాత వాళ్ళు ఎన్నికలలో ఉన్నారు. అది 49 వరకు హిందూ మహాసభ కనుమరుగైపోయింది. హిందూ మహాసభను మదన్ మోహన్ మాలవ్య ప్రారంభిస్తే లాలా లజపతి రాయ్, బిఎస్ మోంజే, విడి సావర్కర్, శ్యామప్రసాద్ ముఖర్జీ ఈ నలుగురు వరుసగా దానికి జాతీయ నాయకులుగా వండుకుంటూ వచ్చారు. విడి సావర్కర్ 1937 నుండి 44 దాకా దానికి నాయకుడు. సావర్కర్ ఆర్ఎస్ఎస్ నాయకుడు కాదు, కానీ ఆర్ఎస్ఎస్కు కావాల్సినటువంటి సైద్ధాంతిక బలం సావర్కర్ నుంచెల్లే తీసుకున్నారు వాళ్ళు హిందుత్వం. హిందూ మహాసభ నాయకులు మోంజే కానీ సావర్కర్ కానీ ఆర్ఎస్ఎస్ ఏర్పాటును ప్రారంభంలో ప్రోత్సహించేవారు. మాకు ఒక ప్యారలల్గా ఇంకో హిందూ సభ ఎందుకు అని అనుకోలేవారు. ఎందుకంటే వాళ్ళు మాకు ఒక ప్రజా సంఘంగా ఉంటారని వాళ్ళు భావించారు. ఆర్ఎస్ఎస్ ఏదో చిన్నగా అది వాళ్ళు ప్రారంభం కానివ్వండి, మా కిందనే ఉంటారని వీళ్ళు అనుకున్నారు. కానీ ఈ హెగ్డేవార్ చాలా క్లియర్గా వాళ్ళ సహాయం తీసుకున్నాడు. కానీ ఇది వాళ్ళకు మెర్జీ చేయకుండా, వాళ్ళకి సబార్డినేట్గా ఉండకుండా దీన్ని ఇండిపెండెంట్గా డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. అయితే ఆర్ఎస్ఎస్ అలా 5 మందితోని ఒక 100 సంవత్సరాల కింద ప్రారంభమై ఇప్పుడు ఇంతమంది 140 కోట్ల మందిని ఫ్యాసిజం ముఖంలోకి తీసుకెళ్తుంది. ఎట్లా వాళ్ళు ఇది సాధించుకున్నారు? ఇది ఒక్క రోజులో సాధ్యపడింది కాదు, 5-10 సంవత్సరాలలో కూడా సాధ్యపడింది కాదు. వాళ్ళు చాలా ఓపికగా, చాలా యుక్తిగా, ప్రణాళికాబద్ధంగా ఒక రకంగా వాళ్ళ శక్తియుక్తులన్నింటినీ కేటాయిస్తూ ఈ నిర్మాణాన్ని పెద్దగా చేసుకుంటూ వచ్చింది. వాళ్ళ ముందు చూపు ఎట్లాంటిదంటే, వాళ్ళు ప్రారంభించినటువంటి ప్రజా సంఘాలను చూస్తే వాళ్ళ ముందు చూపు ఎట్లాంటిదో మనకు తెలుస్తుంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ అనుకోకుండా ఎవరో స్పాన్సర్ చేస్తే ఒక ఎన్జిఓ లాగా ఎరప్ట్ అయినటువంటి సంస్థ కాదు ఆర్ఎస్ఎస్. వాళ్ళు 25లో హెగ్డేవార్ ప్రారంభించి 40వ సంవత్సరానికల్లా చనిపోయిండు 1940కి. 1940 నుండి ఎంఎస్ గోవాల్కర్ 1977 వరకు దానికి సర్ సంఘచాలక్గా ఉన్నాడు. ఆయన 2వ సర్ సంఘచాలక్. ఆర్ఎస్ఎస్లో అత్యున్నత నాయకుడిని సర్ సంఘచాలక్ అని అంటారు. ఇప్పటి వరకు 6 మాత్రమే ఉన్నారు. 6వ వ్యక్తి ఇప్పుడు మోహన్ భగవత్ దానికి సర్ సంఘచాలక్. 1940 నుంచి వెళ్ళి వాళ్ళు చాలా వేగంగా 1948లో వాళ్ళు ప్రారంభించినటువంటి సంస్థ 80 కంటే ముందు 1936లో రాష్ట్రీయ సేవికా సమితి అనే ఒక సంస్థ హెగ్డేవార్ ఉన్నప్పుడే ప్రారంభించింది. అంటే మహిళలను మనం ఎందుకు దూరం పెట్టాలి, మహిళలకు కనుక మన హిందుత్వ భావజాలాన్ని కనుక నేర్పిస్తే వాళ్ళు పిల్లలను కూడా ఎంకరేజ్ చేస్తారు, పిల్లలను పంపిస్తారు. కాబట్టి వాళ్ళను మనం ఎక్స్క్లూడ్ చేయవద్దు అని చెప్పేసి హెగ్డేవార్ ఉన్నప్పుడే అదొక ప్రజాసంఘం స్టార్ట్ చేసింది. తర్వాత 1948లో అఖిల భారత విద్యార్థి పరిషత్ అని దాన్ని ప్రారంభించింది. ఏబీవీపీ అందరూ అనుకుంటారు కాబట్టి ఇది అదొక బీజేపీకి ప్రజాసంఘం అని అనుకుంటారు. ఏబీవీపీ బీజేపీకి ప్రజాసంఘం కాదు. అసలు బీజేపీ అనేది పుట్టకముందే ఏబీవీపీ పుట్టింది 1948లో. 1951కి వచ్చేసరికి వాళ్ళకి ఏమర్థమైంది ఏంటంటే, అప్పటిదాకా వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలలో లేరు. హిందూ మహాసభలాగా ఆర్ఎస్ఎస్ రాజకీయాలకు వెలుపల, పార్లమెంటరీ రాజకీయాలకు వెలుపలనే పనిచేసుకుంటూ వచ్చింది. 51 కల్లా వాళ్ళు రాజకీయ పార్టీ యొక్క అవసరాన్ని గుర్తించారు. అప్పుడు ప్రారంభమైందే భారతీయ జనసంఘ్. ఈ భారతీయ జనసంఘ్ ఈ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని హిందూ మహాసభలకు వెళ్ళి బయటకు వచ్చి ఆర్ఎస్ఎస్తో కొంతమందితో కలిసి ఏర్పాటు చేసిండు. ఇంకో 2 సంవత్సరాల కల్లా ఆయన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చనిపోయాడు. ఇక మొత్తం భారతీయ జనసంఘ్ అంతా ఆర్ఎస్ఎస్ యొక్క చేతుల్లోనే నడిచింది. ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితి. ఈ జనసంఘ్ 77లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత జనతా పార్టీతో మెర్జ్ అయి ఉండింది. 80ల కల్లా 79-80 ప్రాంతంలో జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత దాంట్లోకి వెళ్ళి విడిపోయి వాళ్ళు భారతీయ జనతా పార్టీ అని పెట్టుకున్నారు. అంటే భారతీయ జనసంఘే భారతీయ జనతా పార్టీగా మారింది. ఈ భారతీయ జనతా పార్టీ ఒక స్వతంత్ర పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసినటువంటి ఒక రాజకీయ విభాగం.
మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, వాళ్ళ సాహిత్యంలో సెర్చ్ చేసినా, వాళ్ళు వెలువరించిన పబ్లికేషన్స్లో చూసినా కూడా ఇది వాళ్ళకు ఒక వరుసగా 4వ ప్రజా సంఘంగా భారతీయ జనతా పార్టీ పేరు ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లలో భారతీయ జనతా పార్టీ పెద్దది, ఆర్ఎస్ఎస్ ఏదో వాళ్ళ వెనుక ఉండి ఏదో గైడ్ చేస్తూ ఉంటుంది, ఇలా కాదు. మొత్తమే ఆర్ఎస్ఎస్, బీజేపీ దాని ముందు చాలా చిన్నది. వాళ్ళు రాజకీయ నాయకులను ఎట్లా చూస్తారంటే, నువ్వు ఈరోజు ప్రధానమంత్రిగా ఉండాలంటే ఉండాలి, రేపు పిలిచి నువ్వు వద్దు